అందరికి నమస్తే. ఈ ఐఎన్సీ కాస్త ఐజేసీగా మారిందా అనే ఆలోచన నిన్నగాక మొన్న మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. नमाज तोड़ के उस जहरीली सांप को मारना ये कुरान में कहा है. सांप है आरएसएस और बीजेपी. इसको अगर आप नहीं मारेंगे ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త ఇండియన్ జిహాదీ కాంగ్రెస్ గా మారుతుందా? ఖర్గే గారు మాటలు చూస్తే నమాజ్ మధ్యలో వదిలేసైనా సరే విషపూరితమైన పామును చంపాలి, ఆ పాము ఎవరో కాదు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. ఈ జిహాదీ సంస్థలకు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ హిందూ సంస్థల పైన దాడులు చేయాలనే ప్రయత్నం ఈ జిహాదీ సంస్థలు చేస్తుంటే ఈరోజు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్న మాటలు కూడా అదే రకంగా అనిపిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా జాతీయ అధ్యక్షుడు కూడా ఈరోజు బీజేపీ పైన మరియు ఆర్ఎస్ఎస్ పైన విషం కక్కే ప్రయత్నం ఆయన చేస్తుంది. అస్సాం విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు తోడుగా నించుంది ఎవరంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక సేవా దృక్పథంతో జాతీయ మరియు దేశ భద్రత కోసం పనిచేసే ఒక సంస్థ, ప్రజలు ఆపదలో ఉంటే ఒక సేవా దృక్పథంతో పనిచేసే సంస్థ గురించి ఈ రకంగా మాట్లాడడం అంటే ఎంత నీచానికి దిగజారినరో. రాజకీయంలో విపక్షాల పట్ల మాట్లాడడం సహజమే, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి మాట్లాడడం మాత్రం తగదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు నువ్వు స్వయం సేవక్ సంఘ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, రానున్న రోజులు దానికి దీటైన సమాధానం ప్రజలే నీకు చెప్తారు. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, రజాకర్ మూమెంట్ లో నీ ఇంటిని తగలబెట్టిన వాళ్ళు ఎవరు, ఆ రోజు ఆ రజాకర్ మూమెంట్ కి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు అని చెప్పి గ్రహిస్తే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు ఖర్గే గారు. దయచేసి ఇటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెద్ద మనుషులు కాబట్టి వయసు గౌరవం ఇచ్చే సంస్కారం మాకుంది కాబట్టి సంస్కారవంతంగా మేము చెప్తున్నాం. లేదు అంటే దీని పరిణామం ఎట్లుంటుందో మీరు గమనించలేరు, ఊహించలేరు అని చెప్పి గుర్తు చేసుకోవాలి. నమస్తే అందరికి నమస్తే. ఈ ఐఎన్సీ కాస్త ఐజేసీగా మారిందా అనే ఆలోచన నిన్నగాక మొన్న మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. नमाज तोड़ के उस जहरीली सांप को मारना ये कुरान में कहा है. सांप है आरएसएस और बीजेपी. इसको अगर आप नहीं मारेंगे ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త ఇండియన్ జిహాదీ కాంగ్రెస్ గా మారుతుందా? ఖర్గే గారు మాటలు చూస్తే నమాజ్ మధ్యలో వదిలేసైనా సరే విషపూరితమైన పామును చంపాలి, ఆ పాము ఎవరో కాదు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. ఈ జిహాదీ సంస్థలకు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ హిందూ సంస్థల పైన దాడులు చేయాలనే ప్రయత్నం ఈ జిహాదీ సంస్థలు చేస్తుంటే ఈరోజు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్న మాటలు కూడా అదే రకంగా అనిపిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా జాతీయ అధ్యక్షుడు కూడా ఈరోజు బీజేపీ పైన మరియు ఆర్ఎస్ఎస్ పైన విషం కక్కే ప్రయత్నం ఆయన చేస్తుంది. అస్సాం విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు తోడుగా నించుంది ఎవరంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక సేవా దృక్పథంతో జాతీయ మరియు దేశ భద్రత కోసం పనిచేసే ఒక సంస్థ, ప్రజలు ఆపదలో ఉంటే ఒక సేవా దృక్పథంతో పనిచేసే సంస్థ గురించి ఈ రకంగా మాట్లాడడం అంటే ఎంత నీచానికి దిగజారినరో. రాజకీయంలో విపక్షాల పట్ల మాట్లాడడం సహజమే, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి మాట్లాడడం మాత్రం తగదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు నువ్వు స్వయం సేవక్ సంఘ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, రానున్న రోజులు దానికి దీటైన సమాధానం ప్రజలే నీకు చెప్తారు. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, రజాకర్ మూమెంట్ లో నీ ఇంటిని తగలబెట్టిన వాళ్ళు ఎవరు, ఆ రోజు ఆ రజాకర్ మూమెంట్ కి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు అని చెప్పి గ్రహిస్తే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు ఖర్గే గారు. దయచేసి ఇటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెద్ద మనుషులు కాబట్టి వయసు గౌరవం ఇచ్చే సంస్కారం మాకుంది కాబట్టి సంస్కారవంతంగా మేము చెప్తున్నాం. లేదు అంటే దీని పరిణామం ఎట్లుంటుందో మీరు గమనించలేరు, ఊహించలేరు అని చెప్పి గుర్తు చేసుకోవాలి. నమస్తే.